Good morning to all of you. Good morning, madam. Okay, ఈ రోజు క్లాస్ లో మనము ఐవి సెట్ ఫంక్షన్స్ అదే విధంగా ఐవి సెట్ పార్ట్స్ గురించి రిటర్న్ డెమోన్స్ట్రేషన్ ద్వారా కేజీవీవి మందమరి మన ఎంపీహెచ్డబ్ల్యూ ఫస్ట్ ఇయర్స్ తరపున ఈ అమ్మాయి చెప్పబోతుంది. సో లాస్ట్ క్లాస్లో యాక్చువల్గా ఐ హ్యావ్ షోన్ ది డెమోన్స్ట్రేషన్ ఆఫ్ ది ఐవి సెట్ ఫంక్షన్స్ అండ్ పార్ట్స్. ఓకే, లాస్ట్ క్లాస్లో మనం ఏం డిస్కస్ చేస్తున్నాం? ఐవి సెట్లో పార్ట్స్ ఏ విధంగా ఉంటాయి, ఓకే, అదేవిధంగా ఎందుకు యూజ్ చేస్తామో వాట్ ఇస్ ద మెయిన్ పర్పస్లో డిస్కస్ చేసుకున్నాము. సో ఈరోజు క్లాస్లో కూడా ఓకే ఎంపీహెచ్డబ్ల్యూ ఫస్ట్ ఇయర్ తరఫున మేఘన ఈరోజు క్లాస్లో మీకు దీని గురించి పార్ట్స్ డిస్కస్ చేస్తుంది. అదేవిధంగా ఐవి సెట్ ఫంక్షన్స్ పార్ట్స్ ఏ విధంగా ఐవి సెట్ని ఫ్లూయిడ్స్ ఏ విధంగా కట్ చేసి ఐవి స్టాండ్కి ఎలా పెడతారో సో ఈరోజు క్లాస్లో కంప్లీట్ డీటెయిల్స్గా చెప్పబోతుంది. ఓకేనా? సో ఐవి మేఘన ఓకే. సో ఐవి సెట్ని ఏ విధంగా మనం ఓపెన్ చేయాలి? సో డైరెక్ట్ ఇలా అంటే మనకు రాదు, కష్టంగా ఉంటుంది కాబట్టి ఓకే సీజర్స్తోనే మనం కట్ చేయాలి. ఓకే, సో ఇక్కడ చూడండి అమ్మా, ఐవి ఇన్ఫ్యూజన్ సెట్ అని ఉంటుంది. ఇన్ఫ్యూజన్ సెట్ దీన్ని యాక్చువల్గా మనం ఐవి సెట్ అంటాము లేదా ఐవి ఇన్ఫ్యూజన్ సెట్. ఇన్ఫ్యూజన్ అంటే మన బాడీలోకి త్రూ ఐవి ద్వారా మనం ఇన్సర్ట్ చేస్తున్నాం కాబట్టి దీన్ని ఇన్ఫ్యూజన్ అంటాము. ఓకేనా? అర్థమవుతుందా? ఓకే, సో ఈ విధంగా ఓపెన్ చేయాలి ఇది. ఓకే, సో ఈ విధంగా ఓపెన్ చేసి సో దిస్ ఈజ్ అబౌట్ ది ఐవి సెట్. ఓకే, ఐవి సెట్ ఈ విధంగా అనేది ఉంటుంది. మనం ఎప్పుడైతే ఓపెన్ చేసి చూస్తామో ఈ విధంగా ఉంటుంది. సో ఐవి సెట్ని ఈ విధంగా తీసుకోవాలి. ముందుగా కింద పడేయకుండా పట్టుకోవాలి. ఏ విధంగా ఉందో యాజ్ యూజువల్గా అలానే పట్టుకోవాలి. ఎందుకంటే కింద అనుకున్నవి ఎందుకు కంటామినేటెడ్ ఏరియా కాబట్టి అలా మనము టచ్ చేయకూడదు. సో మన వేస్ట్ లెవెల్లోనే పట్టుకోవాలి. సో ఇక్కడ నుంచి పై వరకు మనకు క్లీన్ ఏరియా అర్థం. ఓకే, వేస్ట్ లెవెల్ కంటే కింద ఉంటే మనము కంటామినేటెడ్ ఏరియా కింద మనం కన్సిడర్ చేస్తాం కాబట్టి ఏదైనా కూడా మనము ఈ విధంగానే మన వేస్ట్ లెవెల్ అంటే ఈ విధంగానే పట్టుకోవాలి. సో ఇలానే పట్టుకొని చూడాలి. ఓకే, ముందుగా దీనిని కవర్ లేదా క్యాప్ అని అంటారు. ఇది స్పైక్, ఇది ఎయిర్ వెంట్, ఇది డ్రిప్ చాంబర్, ఇది సొల్యూషన్ ఫిల్టర్, ఇది ట్యూబ్, ఇది అనేది ట్యూబ్, ఇది రోలర్ క్యాప్, ఇది రోలర్ క్యాప్, ఇది ఇంజెక్షన్ సైట్. ఈ రబ్బరు ఆకారంలో ఉన్నదాన్ని ఇంజెక్షన్ సైట్ అంటారు. తర్వాత నీడిల్లో ఈ దీన్ని హబ్ ఆఫ్ ది నీడిల్, ఇది షాఫ్ట్, ఈ చుట్టూ ఉండేదాన్ని బెవెల్ అంటారు. బెవెల్ ఇది మెడిసిన్ బయటకు వచ్చేదాన్ని ల్యూవన్ అంటారు. సో చూడండి అమ్మా, ఈ విధంగా పట్టుకోవాలి. సో ఫస్ట్ ఇయర్స్ కాబట్టి కొంచెం టెన్షనే ఉంటుంది. ఓకే, సో చూద్దాం మళ్ళొక్కసారి, ఎందుకంటే చాలామందికి క్లాసెస్ వింటున్నారు, చాలామంది చూస్తున్నారు కాబట్టి పిల్లలు కూడా మనం మోటివేట్ చేయాలి. ఎంత చదివినా కూడా వాళ్ళు కూడా వాళ్ళకున్న ఫియర్ బయటపడాలంటే ఓకే చెప్తున్నా అంటే కరెక్ట్గా చెప్తున్నారు, ఎక్స్ప్లెనేషన్ బాగుందా లేదా అనేది కాదు. ప్రతి ఒక్కరికి ఎంత నాలెడ్జ్ ఉన్నా కూడా బయటకి ఎక్స్పోజ్ అవుతే ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి నేర్చుకోగలుగుతారు. అది మన ఇంటెన్షన్. ఓకేనా? కాబట్టి మొత్తానికైతే దీన్ని కింద పడేయకుండా ఇలా విధంగా పట్టుకోవాలి. ఓకేనా? క్లియర్గా చూద్దాం ఒకసారి. కింద పడేయకుండా ఈ విధంగా. ఓకే, సో ఈ విధంగా మనం ఓపెన్ చేసి చూస్తే అంటే ప్రతిసారి పేషెంట్ దగ్గరికి వెళ్ళి ఈ విధంగా పట్టుకొని వెళ్ళకూడదు పేషెంట్ దగ్గరికి. సో ఏ విధంగా మనం తీసినప్పుడు ఏ విధంగా రోల్ చేసి ఒక ఫోల్డింగ్తో ఉంది కదా అలానే పట్టుకోవాలి. కానీ మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి మాత్రం ఇలా తీసాను. ఓకేనా? సో దీనికి కవర్ ఉంటుంది చూడండి అమ్మా, ఇది కవర్. సో దీనికి కవర్ అంట, ఎందుకంటే ఇది కవర్ అయి ఉంటుంది. దీన్ని స్పైకర్ కవర్ చేసి ఉంటుంది కాబట్టి దీన్ని కవర్ అంటాము. ఇది క్యాప్ లాగా ఉంటుంది కాబట్టి క్యాప్ అని కూడా అంటారు. ఓకేనా?
సో ఇంతకుముందు మేఘని చెప్పింది కదా ఎన్ని పార్ట్స్ కూడా ఐవీ సెట్ యొక్క పార్ట్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసింది కాబట్టి సో మరొకసారి చూద్దాం. ఓకే, కొంచెం టెన్షన్ పడ్డట్టుగా ఉంది అయినా కూడా మరొకసారి మీకోసం మళ్ళీ ఓకే. ఇది క్యాప్ లేదా కవర్ అంటాం. ఓకేనా, కవర్ అంటే ఇది కవర్ చేస్తుంది కాబట్టి, క్యాప్ అంటే ఇది కూడా క్యాప్ లాగా ఉంటుంది కాబట్టి, అంటే డిఫరెంట్గా ప్రొనౌన్స్ చేస్తూ ఉంటారు నేమ్స్ అనేది. క్యాప్ ఆర్ కవర్ అనేది. ఇది స్పైక్. సో ఇది స్పైక్ ఎందుకు, కవర్ ఎందుకు, ఇట్ విల్ కవర్ ద క్యాప్. ఓకే, స్పైక్ ఆర్ ఇట్ విల్ కవర్ ద క్యాప్. ఓకేనా, అదేవిధంగా స్పైక్ అంటే చాలా చూడండి చాలా షార్ప్గా ఉంది, ఏదైనా గుచ్చుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఎంత షార్ప్గా చూడండి, ఎంత షార్ప్గా ఉందండి స్పైక్. దీన్ని ఏమంటాం మనం, స్పైక్ అంటే. సో ఇది వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ ది స్పైక్ అంటే టు పోక్, అంటే లోపలికి గుచ్చుకోవడానికి. ఈవెన్ ఒక్కసారి ఇలా గుచ్చగానే లోపలికి వెళ్ళిపోవాలి, అందుకే అంత షార్ప్గా తయారు చేయడం పడ్డది. ఓకే, అర్థమవుతుందా? స్పైక్ ఎందుకు యూజ్ చేస్తారు, టు పోక్ ఇన్ టు ద ఫ్లూయిడ్ ఆర్ సొల్యూషన్ బాటిల్. దీన్ని సొల్యూషన్ బాటిల్ అంటాము. ఓకేనా, కాబట్టి ఈ విధంగా ఉంటుంది ఇక్కడ ఎంట్రన్స్లో. ఈ విధంగా ఈజీగా రౌండ్ అప్లో సర్కిల్గా ఉంటుంది. సర్కిల్గా ఉన్నదాన్ని చూసుకొని ఒకటేసారి పోక్ చేయాలి. ఇలా అనగానే చూడండి ఇలా పోక్ చేయాలి. సో చూపిస్తాం మన స్టూడెంట్స్ ఏ విధంగా పోక్ చేస్తారని. సో దగ్గర 1 month నుంచి ఇక్కడ పోస్టింగ్ ఉంది కాబట్టి పిల్లలు చాలా వరకు నేర్చుకున్నారు కాబట్టి. సో ఇది కూడా మన ప్రొసీజర్లో కాదు కానీ ఇది కూడా చాలా ఇంపార్టెంటే. మన సిలబస్లో లేకపోయినా కూడా యాక్చువల్గా డాక్టర్స్ అయితే చేయరు ఇలాంటివన్నీ. డాక్టర్స్ జస్ట్ దే విల్ గివ్ ద ప్రిస్క్రిప్షన్ ఇస్తారు కాబట్టి మనమే దగ్గరుండి పేషెంట్స్కి ఏం అవసరము ఏమి ఇవ్వాలనేది మనమే దగ్గర నుంచి చూసుకోవాలి కాబట్టి. సో అటెండర్స్ లాగా కాకుండా మనం ఒక ఏంటిది ఒక అంటే జస్ట్ లైక్ ఇంటర్ స్టూడెంట్స్ కాబట్టి స్టూడెంట్ల మన ట్రైనింగ్లో ఏమైతే నేర్చుకుంటామో సిస్టమేటిక్గా ప్రొసీజర్ వైజ్గా నేర్చుకుంటేనే ఎవరికైనా నీట్గా ఉంటుంది, ఇంకా నేర్చుకోవాలన్న కుతూహలం కూడా ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా, ఎందుకంటే జాబ్ ఓరియంటెడ్ కోర్స్ కాబట్టి. ఓకేనా, కాబట్టి దీన్ని సో ఈ విధంగా పోక్ చేయడానికి ఈజీగా ఉంటుంది అనేది. ఓకేనా, ఓకే. సో నెక్స్ట్ కమింగ్ టు ద ఎయిర్ వెంట్ అనుకున్నాం. ఓకే, దీన్ని ఏమన్నామమ్మా, ఎయిర్ వెంట్ అంటే ఒకవేళ అంటే మనకు ఎయిర్ ఏదైనా ఫామ్ అయి ఉంటే ఈ విధంగా బయటకు వెళ్ళిపోతుంది, ఎందుకంటే ఎయిర్ అనేది లోపలికి వెళ్ళకూడదు. ఒక ఎంబోలిజం అవన్నీ కూడా చాలా ప్రాబ్లమాటిక్గా ఉంటుంది కాబట్టి. సో ఇఫ్ ఎనీ ఎయిర్ విల్ బి దేర్ ఇన్ ద డ్రిప్ ఛాంబర్ ఆటోమేటిక్గా ఎయిర్ విల్ బి గో త్రూ ది ఎయిర్ వెంట్. ఓకేనా, సో దీన్ని ఏమనుకుంటాం మనము, డ్రిప్ ఛాంబర్. ఓకేనా, సో డ్రిప్ ఛాంబర్ ఇస్ నథింగ్ బట్ దిస్ ఏరియా, దిస్ రూమ్. ఛాంబర్ అంటే దిస్ గది అని అంటాం కదా. సో ఛాంబర్ సో దిస్ ఛాంబర్ విల్ బి స్టోర్ ద ఫ్లూయిడ్. ఇంత ఫ్లూయిడ్ ఉంటుంది కదా, కనెక్ట్ చేసిన తర్వాత ఇంత ఫ్లూయిడ్ ఉన్న తర్వాత మనకి ఎంత కావాలో అంతవరకు ఇందులో ఏంటి ఛాంబర్లో ఫిల్ అయి ఉంటుంది. సో అకార్డింగ్ టు లైక్ ఎస్టిమేషన్ హౌ మచ్ డ్రాప్ వీ కెన్ గివ్ అకార్డింగ్ టు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ప్రకారంగా ఎన్ని డ్రాప్స్ వేయాలి అంటే పర్ మినిట్కి 5 drops 10 drops 15 drops ఆ విధంగా మనము మినిట్కి క్యాల్కులేషన్ చేసుకొని మనము ఇక్కడ అడ్జస్ట్ చేయవచ్చు. అందుకని డ్రిప్ ఛాంబర్ అంటాం. ఓకే, ఈ విధంగా డ్రిప్ వైజ్గా పడుతూ ఉంటుంది. మనం చూద్దాం మనం కనెక్ట్ చేసిన తర్వాత ఏ విధంగా అనేది. సో తర్వాత సో ఇదంతా కూడా డ్రిప్ ఛాంబర్. నెక్స్ట్ ఏంటనుకున్నాం మనం, సొల్యూషన్ ఫిల్టర్. కాబట్టి ఇక్కడ కూడా మనం ఏదైతే ఛాంబర్లో స్టోర్ అయి ఉంటుందో దాన్ని ఏం చేస్తుంది, ఫిల్టర్ చేస్తుంది. ఇక్కడ సొల్యూషన్ ఫిల్టర్ అంటారు. సో దిస్ ఈజ్ ది ట్యూబ్ కంప్లీట్గా ట్యూబ్ ఉంది కదా ఇక్కడ. సో దిస్ నథింగ్ బట్ ది ట్యూబ్ ఆర్ ట్యూబింగ్. ఓకే, ఇక్కడ వరకు ఎండింగ్. ఓకే, నెక్స్ట్ ఏముంది, ఇది రోలర్ క్యాప్. ఈ విధంగా రోల్ చేసి ఉంది, అవునా కదా? దీన్ని ఏమంటాం మనము, లేదా వి షేప్ వి ట్రాక్ కంట్రోలర్ అంటే ఆటోమేటికల్లీ వీ కెన్ కంట్రోల్. ఇఫ్ యూ వాంట్ ఆఫ్ వీ కెన్ విత్ ద హెల్ప్ ఆఫ్ ది కంట్రోలర్ వీ కెన్ ఆఫ్ వీ కెన్ ఆన్. ఓకేనా, ఓకే. వి ట్రాక్ అంటాము, లేదా రోలర్ క్లాంప్ అంటే గట్టిగా అదిమి పడుతుంది. మన స్టాప్ అనుకోండి ఇక్కడ స్టాప్ అయిపోతుంది, ఆన్ అనుకోండి ఆన్ అయిపోతుంది. కాబట్టి క్లాంప్ లాగా ఉంటుంది, రోల్ చేసి ఉంటుంది కాబట్టి రోలర్ క్లాంప్ అంటారు. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ది చూడండి ఇదంతా అయిపోయింది. ఓకేనా, ఫస్ట్ చూద్దాం మనం ఈ విధంగా చూస్తే 1 by 1. ఫస్ట్ క్యాప్. ఓకే, ఫస్ట్ క్యాప్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్. ఓకే, నెక్స్ట్ ఓకే రోలర్ క్లాంప్. ఓకే, 7 ఇంజెక్షన్ సైట్ అంటాం. అంటే ఇది ఇంజెక్షన్స్కి మన పేషెంట్స్కి ఇన్సర్ట్ చేయడానికి మనం యూజ్ చేస్తాం కాబట్టి ఈ సైట్ ఏంటిది, ఇంజెక్షన్ సైట్ అంటాం. ఓకే, ఇది రబ్బర్, ఇట్స్ మేడప్ ఆఫ్ విత్ రబ్బర్. ఓకేనా, ఇది మేడప్ ఆఫ్ విత్ ప్లాస్టిక్.
ఓకేనా. ఈ రబ్బర్గా ఉన్నదాన్ని ఏమంటామంటే ఇంజెక్షన్ సైడ్, అంటే ఇంజెక్షన్ ఇచ్చే మార్గము, దారి అని అర్థం. ఓకేనా. నెక్స్ట్ కమింగ్ టు ది ఓకే నీడిల్. సో ఇది కంప్లీట్లీ నీడిల్. ఆల్రెడీ ఐ హావ్ షోన్ ది ప్రీవియస్ లైక్ సిరంజ్లో ఉంటుంది కదా నీడిల్ అంటే కామన్గా ప్రతి దానికి కామన్గానే ఉంటుంది నేమ్స్ అనేది. కంప్లీట్గా ఇది నీడిల్. సో దిస్ ఈజ్ ద హబ్. ఓకేనా. అంటే డిఫరెంట్ నీడిల్స్ విల్ హ్యావ్ ద డిఫరెంట్ కలర్స్. హబ్ అని డిఫరెంట్ కలర్స్లో ఉంటుంది. అన్ని సేమ్ ఇదే కలర్లో ఉండాలని ఏం లేదు. ఓకేనా. సో డిపెండ్స్ అపాన్ ది అంటే గేజ్ నెంబర్స్ అంటారు. కొన్ని చాలా అంటే చిన్నగా ఉంటుంది, స్మాల్గా ఉంటుంది. తర్వాత ఇవి చాలా పెద్దగా ఉంటుంది. ఐవి సెట్కి ఉన్నది పెద్దగా ఉంటుంది, మన సిరంజ్కి ఇచ్చేది కొంచెం చిన్నగా ఉంటుంది. ఓకేనా. ఇది మనము హబ్ ఆఫ్ ది నీడిల్, ఓకే గుడ్. సో దీస్ ఆర్ ది పార్ట్స్ ఆఫ్ ది ఐవి సెట్. సో ఐవి సెట్లో పార్ట్స్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఫంక్షన్స్ కూడా మనం అంటే దేనికి యూజ్ చేస్తారు ప్రతి ఒక్కరు డిస్కస్ చేసుకున్నాం కదా. ఓకే. సో వన్ ఆఫ్ ద మెడికల్ డివైస్ అంటే మెడికల్ డివైస్ అంటే మనకు ఉపయోగించే ఒక పరికరం లాంటిది అని. ఓకే. వై వీ హ్యావ్ టు యూజ్ దిస్ వన్ టు ఇన్ఫ్యూజ్ ద ఫ్లూయిడ్ ఇన్ టు ద పేషెంట్స్. ఓకేనా. పేషెంట్స్కి లైక్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అంటే ఎక్కువ టైం తీసుకుంటుంది అలా అనుకున్నప్పుడు వీ కెన్ కనెక్ట్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద ఐవి సెట్ టు ద పేషెంట్స్. ఓకేనా. అర్థమవుతుందా. ఓకే. కాబట్టి దిస్ మెడికల్ డివైస్ ఇస్ మెయిన్లీ యూస్ఫుల్ ఫర్ ద మెడికల్ హెల్త్ ప్రొఫెషనల్స్ టు డెలివరీ ద ఫ్లూయిడ్స్ ఆర్ ఎనీ ఇంజెక్షన్స్ ఆర్ ఎనీ మెడిసిన్స్ ఆర్ ఎనీ న్యూట్రియంట్స్. కొంతమందికి దీని ద్వారా కూడా ఇంజెక్షన్ టైప్ అంటే న్యూట్రిషన్ సంబంధించినవి కూడా ఇందులో ఫ్లూయిడ్ ద్వారా కనెక్ట్ చేస్తూ ఉంటారు. అంటే డిపెండ్స్ అపాన్ ది కండిషన్. అంటే ఇక్కడ అంతగా ఇది చిన్న హాస్పిటల్ కాబట్టి అలాంటి కేసు ఏం రావు. పెద్ద ఉస్మానియా, గాంధీ, ఎంజిఎం ఓకే అలాంటి రూమ్స్ అలాంటి పెద్ద హాస్పిటల్ చాలా కాంప్లికేటెడ్ కేసు వస్తాయి కాబట్టి అందులో చాలా డిఫరెంట్గా ఫ్లూయిడ్స్ అనేది మనం దీని ద్వారానే కనెక్ట్ చేస్తాం. ఓకేనా. చెప్పి ఇంకేం చేస్తారమ్మా. వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ ద ఐవి సెట్ చెప్పండి. మేఘన చెప్పు. ఐవి సెట్ ఎందుకు ఉపయోగిస్తారంటే ట్యాబ్లెట్స్ వలన కానీ లేకపోతే సిరంజ్ వలన కానీ రోగికి నయం కాకపోతే ఐవి సెట్ అనేది ఉపయోగిస్తారు. డాక్టర్స్ ఫ్లూయిడ్స్ ఐవి ఫ్లూయిడ్స్ ఇస్తారు. ఐవి ఫ్లూయిడ్స్ ఇవ్వాలనుకున్నప్పుడు ఏంటో ఇస్తాం మనం ఐవి ఫ్లూయిడ్స్ ఓకేనా. కాబట్టి ఏం చెప్తుంది టాబ్లెట్స్ ద్వారా కానీ పేషెంట్కి ఏమైనా సిక్ అయ్యి హాస్పిటల్కి వచ్చినప్పుడు టాబ్లెట్స్ అమ్మ 5 days నుంచి వాడుతున్నా తగ్గట్లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మోషన్సే అనుకుందాం. మోషన్స్ నైట్ నుంచి 10 days నుంచి 10 days అని కదా అంటే నియర్లీ 4 times or 5 times ఇఫ్ షీ విల్ పాస్ ద మోషన్ మోర్ దెన్ 4 or 5 times కంటే ఎక్కువ పాస్ చేస్తే మనం వీ కెన్ కన్సిడర్ ద డయేరియా అని అంటాం. ఓకేనా. అలాంటి టైంలో టాబ్లెట్స్ తగ్గుతుందా ఆల్రెడీ చాలా సివియర్గా ఉంది కాబట్టి టాబ్లెట్ రెస్పాండ్ కాదు అంత వాళ్ళు ఎర్లీగా రికవరీ కాదు. ఇంజెక్షన్స్ కూడా అంత ఈజీగా ఒక ఇంజెక్షన్తో తగ్గదు. అందుకని ఏం చేస్తారు డాక్టర్స్ ఐవి ఫ్లూయిడ్స్ ఓకే సజెస్ట్ చేస్తారు. ఐవి ఫ్లూయిడ్స్ మనం ఇవ్వాలంటే ఎలా ఇస్తాము ఓకేనా విత్ ద హెల్ప్ ఆఫ్ ది ఐవి సెట్. ఐవి సెట్ ఇంట్రావీనస్ సెట్ ఓకేనా దాని ద్వారా కనెక్ట్ చేసి ఇస్తారు. ఓకే. ఇంకా తక్కువ ఖర్చుతో కాకుండా ఎక్కువ ఖర్చుతో ఇవ్వాలన్నా కూడా కాదు. ఓకే కాదు అంటే తక్కువ అమౌంట్లో ఇవ్వాలనుకున్నవాడు కాదు తక్కువ అమౌంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సిరంజ్ ఉంది మనకు 0.5 ml నుంచి 2 ml వరకు అయితే మనం చూస్తూనే ఉన్నాం అవునా కదా. 0.5 ml నుంచి 2 ml వరకు మనం సిరంజ్ ద్వారా ఇవ్వచ్చు. మామూలుగా అంటే ఇంకా 5 ml అంతకంటే ఎక్కువ అవసరం ఉన్నప్పుడు మనము సిరంజెస్ ద్వారా ఇవ్వలేము. కాబట్టి ఏం చేస్తాం అప్పుడు కంపల్సరీగా ఐవి ద్వారా ఇవ్వాలి. ఓకే. ఐవి సెట్ ద్వారా మనము ఐవి ఇస్తాం. ఓకే అర్థమవుతుందా. ఓకే. నెక్స్ట్ ఇంకా ఉదాహరణకు మెట్రోనిడజోల్ 100 ml ఆర్ఎల్ డిఎన్ఎస్ మొదలగునవి ఇస్తారు ఐవి సెట్ ద్వారా. ఓకేనా. కాబట్టి మనకు చాలా రకాల ఐవి ఫ్లూయిడ్స్ అంటే ఏంటి మనకు ఆర్ఎల్ అంటే రింగర్ లాక్టెడ్ ఓకేనా. డిఎన్ఎస్ డెక్స్ట్రోజ్ నార్మల్ సెలైన్ తర్వాత ఎన్ఎస్ నార్మల్ సెలైన్. ఓకే. సో నెక్స్ట్ ఇంకా 5% డెక్స్ట్రోజ్ 25% డెక్స్ట్రోజ్ తర్వాత మెట్రోజిల్ సిఫ్రోఫ్లాక్సిసిల్ ఇవన్నీ చిన్న బాటిల్స్ లాగా. సో ఈ విధంగా మెట్రోజిల్ సిఫ్రోఫ్లాక్స్ ఇవన్నీ యాంటీబయాటిక్స్ అన్నట్టు. ఇవి చిన్నగా ఉంటుంది 100 ml. ఇంకొకటి ఏముంటుంది పెద్ద బాటిల్స్ ఓకేనా. ఎంత ఉంటుంది 500 ml. మామూలుగా మనకు అందరికి తెలుసు అలాంటి పెద్ద బాటిల్ ఉంటుంది కదా ఒకటి వెళ్ళి తీసుకురండి ఎవరైనా. ఓకే. సో ఇవన్నీ కూడా 100 ml. కాబట్టి 100 ml మన సిరంజ్ ద్వారా ఇస్తామా ఇవ్వలేము. ఇవ్వాలన్నా కూడా చాలా టైం తీసుకుంటుంది మనకి అవునా కదా. పేషెంట్స్కి చాలా ఇబ్బంది కదా ప్రతిసారి మనము లోడ్ చేయడం ఇవ్వడం చాలా ఇబ్బంది. కాబట్టి సో పేషెంట్ కండిషన్ కూడా మనం చూసి మనం చూడాలి కాబట్టి సో అలాంటప్పుడు వీ కెనాట్ యూజ్ ద syringe okay so instead of syringe we can go for the IV fluids. So if you want to give the IV fluids with the help of the IV set we can give to the patients. అర్థమవుతుందా. కాబట్టి ఈ విధంగా కాబట్టి చూడండి అమ్మ దీన్ని మనం ఇక్కడ ఏముంది DNS
ఓకే, డిఎన్ఎస్ అంటే డెక్స్ట్రోజ్ నార్మల్ సెలైన్. ఓకేనా, డిఎన్ఎస్ అండ్ డెక్స్ట్రోజ్ నార్మల్ సెలైన్ కాబట్టి ఇది 500 ml ఉంటుంది. ఓకేనా, 500 ml ఇవ్వాలంటే మనము ఐఎం ద్వారా ఇస్తామా, సిరంజ్ ద్వారా ఇవ్వలేము. కాబట్టి ఈ ఐవీ సెట్ ద్వారా కనెక్ట్ చేస్తారు. కాబట్టి ఐవీ సెట్లో 2 ends ఉంటాయి. ఓకేనా, ఐవీ సెట్లో ఎన్ని ఉంటాయమ్మా? 2 ends. సో 1 end ఇట్స్ కనెక్టెడ్ విత్ ద స్పైక్. డ్రిప్ ఛాంబర్ ఉంటుంది, స్పైక్ ఉంటుంది. ఓకేనా, ఈ విధంగా. ఓకే, మనం సో దిస్ ఐవీ సెట్ ఇట్ హ్యావింగ్ ద 2 ends. 1 end it will have the spike with the chamber. Another end will having the needle. So this needle will insert to the patient's hand. Patient's hand లోకి మనము త్రూ ద నర్వ్ ఒక వెయిన్ ద్వారా మనము పేషెంట్కి మనం కనెక్ట్ చేస్తాము. ఇది దేనికి కనెక్ట్ చేస్తాము? బాడీ. ఓకే, సో దిస్ స్పైక్ విల్ కనెక్టెడ్ టు ద సొల్యూషన్ బాడీ. దిస్ needle will connected to the patient hand. So these are the 2 ends will have to the IV set. అర్థమవుతుందా? సో ఇప్పుడు ఏ విధంగా కనెక్ట్ చేస్తుందో చూద్దాం. ఒకటేసారి కనెక్ట్ చేయాలి, ఎందుకంటే మెల్లిమెల్లిగా అంటూ ఉంటే ఏమవుతుందంటే అంత పక్కన ఉన్న సరౌండింగ్ కూడా మొత్తం ఏంటిది ఎక్స్పాండ్గా అయిపోతుంది. ఒకటేసారి పోక్ చేయాలి. ఒకటేసారి పోక్ చేస్తే ఏమవుతుంది, ఎంతవరకు గుచ్చాలో అంతవరకు వెళ్ళిపోతుంది. ఇప్పుడు మరి ఇలా గుచ్చుతుంటే ఏమవుతుంది, అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం ఇదంతా పెద్దగా అవుతుంది. పెద్దగా ఇట్లా పెట్టామనుకోండి అంత లీక్ అవుతుంది. కాబట్టి ఇన్ ఆర్డర్ టు ప్రివెంట్ ద లీకేజ్ ఓన్లీ 1 time we can poke this pipe into the solution bottle, and after that we have to connect it to the, so this is the IV set. కాబట్టి కొన్ని IV set కూడా ఇక్కడ ఉంటుంది అడ్జస్ట్మెంట్. ఇది పెద్దగా అంటే పెద్దగా, చిన్నగా అంటే చిన్నగా అంటే ఈ విధంగా కనెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇలా ఇది IV సెట్. ఇది IV స్టాండ్. IV స్టాండ్ ఎందుకంటాం, ఎందుకంటే IV సెట్ ఫ్లూయిడ్స్ కనెక్ట్ చేసిన తర్వాత దీన్ని కనెక్ట్ చేసి పేషెంట్కి మనం ఇస్తాం కాబట్టి. సో దిస్ ఈజ్ ది IV స్టాండ్. ఓకేనా, ఓకే చూడండి ఇప్పుడు కనెక్ట్ చేస్తుంది ఏ విధంగా అనేది. క్యాప్ని తీసేసి ఒక్కటేసారి ఇలా పోక్ చేయాలి. చూస్తుంది ఒకటే 1 time పోక్ చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ ఈ విధంగా ఇక్కడ మనము తర్వాత మనం ఇక్కడే పెట్టుకోవాలి మామూలుగా. ఓకే, కాబట్టి ఎయిర్ ఏమైనా ఉందా అడ్జస్ట్ చేసుకోవాలి ఇట్లా. ఓకేనా, చూడండి ఇట్లా ఎయిర్ వస్తుందమ్మా. సో డైరెక్ట్గా ఎయిర్ ఉంటే మనం పేషెంట్ వి షుడ్ నాట్ అడ్మినిస్టర్ ద ఇఫ్ ద ఎయిర్ విల్ ది ఎయిర్ ఇన్ ద IV set. We have to completely remove the air. ఓకేనా, కంప్లీట్ ఎయిర్ ఉందంటే మొత్తం ఇక్కడ దగ్గర ఉన్న ఈ డస్ట్బిన్లో తీసుకొని ఎయిర్ అంతా మనము ఎగ్జిస్ట్ చేయాలి, రిమూవ్ చేయాలి. రిమూవ్ చేసిన తర్వాత అప్పుడు సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకొని ఈ విధంగా ఇక్కడ పెట్టుకున్న తర్వాత ఓకే అర్థమవుతుంది. ఎయిర్ ఉంటే ఎయిర్ మొత్తం కంప్లీట్గా తీసివేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ పెట్టుకొని రెడీ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఏం చేయాలి, ఫస్ట్ పేషెంట్ ఏంటిది కేషీట్ లేదా రిసిప్ట్ ఉంటుంది కదా, పేషెంట్ రిసిప్ట్లో చూసిన తర్వాత ఓకే ఆర్ఎల్ఆ డిఎన్ఎస్ ఏదైతే ఉంటుందో దాన్ని చెక్ చేసుకొని మరొకసారి చెక్ చేసి పేషెంట్ నేమ్ we have to identify the right patient, right medication. ఓకేనా, రైట్ టైం గుర్తుపెట్టుకోండి. రైట్ పేషెంట్, రైట్ మెడికేషన్, రైట్ టైం, రైట్ రూట్, రైట్ డోసేజ్. ఓకే, తర్వాత ఇంకేముంది డోసేజ్. ఆఫ్టర్ ఫినిషింగ్ ద మెడికేషన్ వీ హ్యావ్ టు రైట్ దట్ వాట్ టైమ్ యూ హ్యావ్ గివెన్. ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ అడ్మినిస్టర్డ్ ది లైక్ డెక్స్ట్రోజ్ నార్మల్ సెలైన్ ఆర్ మెట్రోజెన్. యూ కెన్ పుట్ యువర్ మార్క్ అండ్ యూ కెన్ పుట్ ద సైన్ అంటే మీరు పెట్టి సైన్ పెట్టి సరిపోతుంది. ఇంకా సిస్టర్స్ పెడతారు కాబట్టి మనకి వీఆర్ స్టూడెంట్స్ కాబట్టి మనకు అవసరం లేదు. జస్ట్ సిస్టర్స్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు రాయమంటారు, రికార్డు రాస్తే సరిపోతుంది. ఓకేనా, కాబట్టి ఇవన్నీ ఆయిల్ ఫస్ట్ మన పేషెంట్ ఐడెంటిఫై చేయాలి. ఏ మెడికేషన్ ఇచ్చినా చెక్ చేసుకోవాలి. మెడికేషన్ ఇచ్చిన తర్వాత ఈ విధంగా సెట్ చేసుకోవాలి. అర్థమవుతుందా? ఫస్ట్ మన పేషెంట్ నేమ్, పేషెంట్ నేమ్ ఇచ్చిన తర్వాత ఏ మెడికేషన్ ఇచ్చినా కన్ఫర్మ్ చేసుకోవాలి. ఆ మెడికేషన్ ఇచ్చిన తర్వాత ఆ విధంగా ఇక్కడ కాదు, వీ షుడ్ నాట్ సెట్ ద దిస్ ఎక్విప్మెంట్ ఆర్ దిస్ సెటప్ ఇన్ పేషెంట్ సైడ్ మనం సెట్ చేసుకోవాలి. ఎక్కడ సెట్ చేయాలి? నర్స్ స్టేషన్ సైడ్ అని కాదు, మామూలుగా ఇంజెక్షన్ రూమ్లోనే ఉంటాయి కదా ఇవన్నీ కూడా. ఒక ఇంజెక్షన్ రూమ్లోనే మన పేషెంట్ అక్కడ వెయిట్ చేయించి పేషెంట్ డీటెయిల్స్ అడిగి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత వీ హ్యావ్ టు ఎంటర్ ద నేమ్ ఆఫ్ ది పేషెంట్ ఇన్ ద రిజిస్టర్లో నేమ్ ఎంటర్ చేసుకున్న తర్వాత అప్పుడు ఈ IV సెట్ తీసుకొని ఓకేనా, అది ఓపెన్ ఉందా క్లోజ్ ఉందా కూడా చెక్ చేసుకోవాలి. ఆల్రెడీ యూజ్డ్ వన్ మనమే యూజ్ చేయకూడదు. న్యూ వన్ తీసుకొని IV సెట్స్ చెక్ చేసుకోవాలి. తర్వాత ఫ్లూయిడ్స్ రైట్ మెడికేషన్ చెక్ చేసుకొని అప్పుడు అక్కడ సెట్ చేసుకున్న తర్వాత అక్కడ ఎయిర్ ఉంటే అక్కడ రిమూవ్ చేసి మంచిగా ఇంత క్లీన్గా పట్టుకొని పేషెంట్ దగ్గరికి వచ్చి వీ హ్యావ్ టు ఆస్క్ ద పేషెంట్ టు కమ్ టు
బెడ్ ఓకే బెడ్ దగ్గరికి రమ్మని నియర్ టు బెడ్ దగ్గరికి రమ్మని తర్వాత యూ హ్యావ్ టు ఆస్క్ ద పేషెంట్ లైంగ్ ఆన్ ది బెడ్ దగ్గర పడుకోబెట్టి ఐవీ స్టాండ్ కూడా మనం సెట్ చేసుకోవాలి. తర్వాత పడుకోమని చేద్దాం. వీ హ్యావ్ టు ఐడెంటిఫై ద వెయిన్ ఓకే వెయిన్ మనం ఐడెంటిఫై చేసిన తర్వాత పేషెంట్తో కాన్వర్జేషన్ స్టార్ట్ చేసి వెయిన్ క్లియర్ చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు ఇది ఓకే అప్పుడు మనము ఐడెంటిఫై చేసిన తర్వాత we have with the help of the spirit we have to circularly we have to clean the area of the vein ఓకేనా. అప్పుడు మనం ఈ విధంగా దాన్ని పోక్ చేసి ఇక్కడ ఉన్న ప్లాస్టర్స్ తోటి దీంతో పాటు మనం ప్లాస్టర్స్ తీసుకొని రావాలి ఓకేనా. ఇక్కడ పెట్టుకున్న పర్లేదు ఐవి స్టాండింగ్ పెట్టుకున్నా పర్వాలేదు. కనెక్ట్ చేసిన తర్వాత ఓకే మళ్ళీ చెక్ చేసుకోవాలి. ఒకవేళ అది వెయిన్లో ఉందా లేదా డౌట్ అనిపించింది అనుకోండి ఏం చేయాలి, ఇది ఆల్రెడీగా మనము ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్కి పెట్టామనుకోండి, ఈ విధంగా పేషెంట్కి పెట్టాం, అది వెయిన్లో ఉందా లేదా మనం తెలుసుకోవాలంటే ఏం చేయాలి, ఒకసారి ఇది తీసేసి కిందికంటే ఆటోమేటిక్గా వెయిన్లో ఉంటే ఏమవుతుంది బ్లడ్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద సిగ్నల్ అంటే వన్ ఆఫ్ ద అంటే ఇండికేషన్ ఓకేనా. ఇట్లా అన్నప్పుడు బ్లడ్ రాలేదంటే అది వెయిన్లో లేదు అని అర్థం. ఇది ఒకటి. అలానే ప్రతిసారి తీయకూడదు మీకు ఏమైనా డౌట్ అనిపించినప్పుడు మాత్రమే. ఎందుకంటే ఈ ద బ్లడ్ ఈస్ నాట్ గోయింగ్ బ్లడ్ వెళ్ళట్లేదు అని అనుకున్నప్పుడు మాత్రం మీరు ఒక చెక్ చేసుకోవచ్చు. తర్వాత పెట్టిన తర్వాత వెయిన్లో ఉందని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఒకసారి విత్ ద హెల్ప్ ఆఫ్ ది రోలర్ క్లాంప్ ఆర్ వీట్రాక్ కంట్రోల్ తోటి మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఇట్లా చూడండి ఇక్కడ. సో డ్రిప్స్ పడుతున్నాయి. డ్రిప్ అంటే ఒక్కొక్క డ్రాప్ని ఓకే డ్రాప్స్ పడుతూ ఉంటాయి. అంటే వీ విల్ క్యాలిక్యులేట్ ది బేస్డ్ ఆన్ ది లైక్ నేమ్ ఆఫ్ లైక్ ఏజ్ డోసేజ్ బట్టి మనం క్యాలిక్యులేషన్ చేస్తాం ఓకేనా. ఎంత డోసేజ్, పేషెంట్ యొక్క వెయిట్ ఎంత, ఎన్ని ఉన్నాయి అంటే 4 బాటిల్స్ ఉన్నాయి 5 బాటిల్స్ ఉన్నాయి అవన్నీ డివైడ్ చేసి క్యాలిక్యులేషన్ డ్రాప్స్ వేయాలో అన్ని డ్రాప్స్ ఇక్కడ వేస్తాం ఓకేనా. తర్వాత ఓకే స్లోగా మరీ ఫాస్ట్గా పెట్టకూడదు, మరీ స్లోగా పెట్టకూడదు. ఓకే ఈ విధంగా అడ్జస్ట్ చేసి మనము చూడాలి. సో దిస్ ఈజ్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ ది టుడేస్ క్లాస్. సో ఈరోజు క్లాస్లో మనం ఏం నేర్చుకున్నాం, ముఖ్యంగా ఐవి సెట్ పార్ట్స్ తెలుసుకున్నాము. తర్వాత యూజెస్ ఎందుకు యూజ్ చేస్తాం తెలుసుకున్నాము. తర్వాత హౌ టు కనెక్ట్ ఓకే హౌ టు కనెక్ట్. సో హౌ టు సెటప్ ద ట్రే ఆర్ హౌ టు సెటప్ ద దిస్ ఐవి సెట్ని ఏ విధంగా సెట్ చేసుకోవాలి అనేది మనం క్లియర్గా తెలుసుకున్నాం ఓకేనా. క్లియర్ ఓకే ఎనీ డౌట్స్? కాబట్టి మనం అంటే ప్రతి ఒక్క దాంట్లో కూడా స్టూడెంట్స్ కూడా మోటివేట్ చేయాలి. మనమే డైలీ చెప్తుంటే చెప్పాలి. వాళ్ళ దగ్గర నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకున్నట్టయితే వాళ్ళకు కూడా ఫ్యూచర్లో కాబోయే బీఎస్సీ నర్సింగ్ స్టూడెంట్స్ కావచ్చు, ఇంకా చదివితే ఫ్యూచర్లో ఇంకా వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా మేడమ్స్ లాగా మేము కూడా చదవాలి ఓకేనా. కాబట్టి భయం ఉంటే ఎంత నాలెడ్జ్ ఉన్నా మనం బయటకు ఎక్స్పోజ్ కాకపోతే నాలెడ్జ్ అలానే ఉండిపోతుంది. కాబట్టి మనం ఒకసారి ఎంకరేజ్ చేస్తే పిల్లలే ఇంకా ఫ్యూచర్లో కూడా వాళ్ళ ముందుకు వచ్చి చెప్పగలుగుతారు. భయం పోతుంది ఆటోమేటిక్గా ఇంకా నేర్చుకోవాలి, ఇంకా డౌట్స్ ఎక్కువ అడుగుతారు. కాబట్టి మేము కూడా ఇంకా ఎక్కువ రిఫర్ చేయాలి, ఎక్కువ మేము కూడా మీలాగా చదివి ఇంకా కూడా మీకు చెప్పాలని అనిపిస్తుంది. కాబట్టి అంత ఇంట్రెస్ట్ కూడా ఓజెట్ అనగానే ఇంకా ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది ఓకేనా. భయం ఉంటుంది, ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. కాబట్టి మనం హ్యాపీగా అన్నీ నేర్చుకోవచ్చు ఓకేనా. సో థ్యాంక్ యూ ఆల్.